వేదిక ఉండటం ఆశీర్వాదం. మనకు ఇవ్వబడినటువంటి లేక చదవబడినటువంటి వాక్యంలో నుండి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని విషయాన్ని మనం ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ఈ భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో కూడా మన కొరకు తెలియజేయబడతా ఉంది. మరి మనం ఈ దినాల్లో చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మొదటిగా ఈ సందర్భాన్ని అంతటిని కూడా నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. అది యేసు ప్రభు వారు మరి యెరూషలేము పట్టణానికి లేక యెరూషలేము పట్టణంలోనికి జయప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని ఈ 9 వచనాల్లో మనకి మరి విపులంగా తెలియచేయబడతా ఉంది. ఈ యొక్క యెరూషలేము పట్టణంలోనికి లేక యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి యేసు ప్రభు వారు జయప్రవేశం చేయడానికి ముందు జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రయాణం చేస్తూ ఎరికో పట్టణానికి కూడా వచ్చాడు. ఆ సందర్భంలో ఆ ఎరికో పట్టణంలో మరి ఆయనకు ఇద్దరు గుడ్డివారు కనబడితే, ఆ గుడ్డివారు ఇద్దరిని కూడా ఆయన చేతులుంచి వారి కన్నుల మీద చేతులుంచి ఆయన బాగు చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆయన జయప్రవేశం చేయడానికి మరి గాడిదను తెప్పించుకొని ఆ గాడిద పిల్లలు కూడా ఆయనతో మరి తిప్పుకుంటూ ఆయన యెరూషలేము పట్టణానికి ప్రవేశించాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనకి కనపడేటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే 21వ అధ్యాయం మొదటి భాగంలో, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బేత్ఫేగేకు వచ్చినప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. బేత్ఫేగే అనగా పండని అంజూరపు చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. బేత్ఫేగే అనగా పండని అంజూరపు చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఒకసారి ఈ యొక్క బేత్ఫేగే లేక బేతనియాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉండగా మరి యేసు ప్రభు వారికి ఒక అంజూరపు చెట్టు కనపడింది. చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆకులుండి ఫలాలు లేకపోయిందంటే అంజూరపు చెట్టు భూమిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటుంది కానీ అది ఫలవంతమైనటువంటి మరి కాయలు ఇచ్చేటువంటిగా లేదు. కారణం ఏమిటంటే అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 సార్లు కాపుస్తుంది. ఈ సంవత్సరానికి 2 సార్లు కాపుచ్చినప్పుడు దానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మొదటి కాపు సారవంతమైన కాపు వసంతకాలంలో ఇస్తుంది. అంటే ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి సీజన్ అన్నమాట. ఈ మొదటి కాపు అయిపోయిన తర్వాత మరలా దానికి కొత్త ఆకులు వచ్చి ఆకులతో పాటుగా మరి ఆ కొమ్మల వెంట చక్కటి పువ్వులు వచ్చి ఆ జూలై నుంచి ఆగస్టు నెల వరకు మరలా 2వ కాపు ఇస్తూ ఉంటారు. వాటిని ఎండబెట్టుకుని కూడా వాటి జాగ్రత్తగా దాచుకొని తింటారు. ఎందుకంటే అంజూరపు చెట్టు చాలా మధురమైనటువంటి రుచి కలిగినటువంటిదిగా ఉంటుంది కాబట్టి. కానీ యేసు ప్రభు వారు దర్శించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ చెట్టు గట్ట ఆయన అనేక సార్లు ఆ గ్రామాల్లో దర్శించాడు. ఎందుచేతంటే యోదయ, గలిలయ, సమరయ, బేత్ఫేగే, బేతనియ, ఇప్పుడు కట్టబడి ఉన్నటువంటి గాడి ఉన్నటువంటి ఊరు కూడా అనేక సార్లు తిరిగాడు. కానీ ఎప్పుడు కూడా ఆ చెట్టుకు ఆయన సరైనటువంటి ఫలాలు చూడలేదు. అందుచేత
ఎంతకాలము ఈ యొక్క చెట్టును బట్టి ఈ భూమిలో ఉన్నటువంటి సారం నాశనమైపోవాలి, ఆ సారం మరొక మొక్కకెళ్తే అది అభివృద్ధి చెందుతూ ఉంది కదా అని దానిని శపించగా అది ఒక్క దినంలోనే ఎండిపోయినటువంటిదిగా కనపడతా ఉంది. అయితే ఈ పండనటువంటి అంజూరపు పొట్లు పండ్లు ఇచ్చేటువంటి ఆ గ్రామంలో ఒక గాడిద ఉంది. ఆ గాడిద కట్టబడినటువంటి గాడిదగా ఉంటా ఉంది. అనగా ఈ గాడిద కూడా ఎక్కడ ఉందంటే ఫలాలు ఇవ్వనటువంటి ఏ గ్రామం అయితే ఉందో, అనగా మంచి అంజూరపు ఫలాలు ఇవ్వనటువంటి గ్రామంలోనే ఆ గాడిద కట్టబడినటువంటిదిగా ఉంది. అంతేకాదు ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కట్టబడినటువంటి గాడిదతో పాటుగా దాని పిల్ల కూడా అక్కడే ఉంది. ఇది సహజమైనటువంటి స్థితి. తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే ఉంటుంది. తల్లి ఏ తప్పు చేస్తూ ఉంటే పిల్ల కూడా అదే తప్పు చేస్తుంది. మరి తల్లి ఏ మంచి పని చేస్తే పిల్ల కూడా అదే మంచి పని చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే ఫాదర్ లైక్ సన్స్, మదర్ లైక్ డాటర్స్ అంటారు. తండ్రిని పోలిన కుమారులు, తల్లిని పోలిన కుమార్తెలు. ఈ వరవడి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉండేదే. అయితే ప్రభు వారు దర్శించినటువంటి బెత్లెహేము అనేటువంటి ప్రాంతం, ఆ ఎదట ఉన్నటువంటి ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద ఉంది. ఆ గాడిద ఈ గ్రామంలో మరి కట్టబడింది. దాన్ని విప్పేటువంటి వాడు లేడు. ఈ బెత్లెహేము అనేటువంటి మాట బైబిల్లో మరి 3 సార్లు మరి ప్రస్తావనలో ఉంది. ఇదే ప్రాంతంలో మరి ప్రభు వారు బేతనీ అనేటువంటి గ్రామాన్ని, యోదయ, సమరయ, గలిలయ ఎలాగైతే ఒకే లైన్లో మరి ఉన్నటువంటి గ్రామాలుగా దగ్గర ఉన్నటువంటి గ్రామాలుగా ఉన్నాయో, ఈ బేత్లెహేము, బేతనియా కట్టబడి ఉన్నటువంటి గాడిద ఉన్న ప్రాంతం. ఎందుచేత ఊరికి పేరు పెట్టలేదంటే పేరు ఉన్నట్టుది. బైబిల్లో ఎందుకు ఇవ్వలేదంటే ఏదైనా ఒక గ్రామస్తులు కనుక మరి అలాంటి స్థితి కలిగి ఉంటే, అనగా ఆ ఎదుట ఉన్నటువంటి గ్రామాన్ని పోలినటువంటి వారు ఎవరైనా ప్రక్క గ్రామంలో కనపడితే మనం ఏమంటామంటే ఈ గ్రామస్తులు అది కూడా బైబిల్లో ఉన్నటువంటి గ్రామం అటువంటిది. మన గ్రామం గురించి ఆలోచించడం కానీ ప్రక్కన గురించి, ప్రక్క గ్రామం గురించి మాత్రం బాగా మనం తెలియజేసుకుంటాం. అందుచేత ఆ గ్రామానికి పేరు తెలియజేయబడలేదు. అంతేకాదు యేసు ప్రభువును అత్తరుతో అభిషేకించినటువంటి స్త్రీని కూడా పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు, కానీ 2 చోట్ల కూడా ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావనకు రాలేదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, బేత్లెహేము, బేతనియా అక్కడ ఎదుట ఉన్నటువంటి ఒక గ్రామం. ఈ బేత్లెహేములో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే బేత్లెహేము మంచి వ్యాపార కేంద్రం, వ్యక్తిగతంగా మంచి మనుషులు ఉన్నటువంటి ప్రాంతం, చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, నమ్మకస్తులు ఉన్నటువంటి ప్రాంతం, గౌరవంగా బ్రతికేటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతం, మంచి కార్యాలు చేయడానికి వారు వారి ముందుకు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఈ 5-6 రకాలైనటువంటి మంచి కార్యాలతో బేత్లెహేము అనేటువంటి గ్రామం ఉంది. దానికి పక్కనే బేతనీ అనేటువంటి గ్రామం ఉంది. ఈ బేతనీ అనేటువంటి గ్రామంలో మరి ఒక మంచి కుటుంబం ఉంది. యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఆ దారిన వెళితే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దర్శించి వెళ్ళేటువంటి వారు. ఏదా కుటుంబం? యేసు ప్రేమించిన కుటుంబము, మరియా, మార్త, లాజరు ఉన్నటువంటి కుటుంబం. ఇక్కడ మరి ఈ కుటుంబాన్ని కూడా ప్రభు ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆ గ్రామాన్ని కూడా ప్రభు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ఎదట ఉన్నటువంటి గ్రామం కూడా ప్రభు తెలుసు. ఆ గ్రామంలో ఫలవంతం కానటువంటి అంజూరపు కాయలు ఇచ్చేటువంటి చెట్లు కూడా ఉన్నాయి. అంతేకాదు అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందినప్పటికీ కూడా మంచి ఫలాలు లేక ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మరి లేనటువంటి వారుగా వారు కనపడతారు. కాబట్టి బేత్లెహేము, బేతనియా ఎదుట ఉన్నటువంటి గ్రామం ద్వారా యేసు ప్రభు వారు ఒక మంచి పాఠాన్ని నేర్పడానికి ఇష్టపడతా ఉన్నారు. ఏమిటి పాఠం అంటే, ఈ ఎదట ఉన్నటువంటి గ్రామంలో ఒక కట్టబడినటువంటి గాడిద ఉంది. ఈ గాడిద మరి ఆ గ్రామంలో ఉండి దాని పిల్లలు కూడా దాని
దానితోనే ఉంచుకోండి. కట్టబడినటువంటి గాడిద అనగానే మనం విని వెంటనే అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే, అక్కడ గ్రామంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క గాడిద కట్ల చేత బంధించబడింది. అనేక సందర్భాల్లో మరి మనం కూడా పాప సంబంధమైన కట్లతోటి బంధించబడినటువంటి వారుగా ఉంటాం. పాప సంబంధమైనటువంటి కట్లు మనల్ని మరి బిగించేసినట్టుగా ఉంటాయి. ఇక్కడ మరి ఈ గాడిద చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకి రెండు అంశాలు మరి కనపడతా ఉన్నాయి, రెండు విషయాలు. మొదటిగా యేసు ప్రభు కనపడతా ఉన్నాడు, రెండవదిగా కట్టబడిన గాడిద కనపడతా ఉంది. ఈ గాడిదను గురించినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గాడిదకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, ఒక సామాన్యమైనటువంటి జంతువు గాడిద, చాలా అతి దీనమైనటువంటి సామాన్యమైనటువంటి జంతువు. రెండవదిగా గాడిద నిగర్వి అనగా గర్వము లేనటువంటిదిగా ఉంటుంది. మూడవదిగా గాడిదకు అణుకువ. నాలుగవదిగా గాడిద చాలా వినయంగా ఉంటుంది. ఆ మేత పెట్టేటువంటి తన యొక్క యజమాని ఏ ఆహార పదార్థం పెడితే తిని చాలా నమ్రతతోటి తనకు పనిచేసేటువంటిదిగా మరి కనపడతాం. ఐదవదిగా గాడిదకు ఉన్నటువంటి ఐదవ లక్షణం ఏంటంటే సేవాగుణం అనగా నౌకరీ పని చేస్తుంది. ఎంత బలమైన ఓపికతోటి మరి మోసుకెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ఆరవదిగా శాంత స్వభావం. గాడిదకు ఉన్నటువంటి స్వభావం శాంత స్వభావం, పీస్ ఆఫ్ మైండ్. మనం అనుకుంటాం ఏమంటే మరి గాడిద కనుక తల్లితే దవడపండు ఊడిపోతాయని ఒక సామెత చెప్తూ ఉంటారు. ఎప్పుడు తగ్గుతుందో తెలిసండి, అది దాని దగ్గరికి వెళ్ళి దాన్ని విసిగిస్తే తగ్గుతుంది, అంతే తప్ప దాని జోలికి అడగకపోతే అది ఏమీ చెయ్యదు. కాబట్టి గాడిదకు ఉన్నటువంటి స్వభావం అనగా సామాన్యముగా గాడిదకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే శాంత స్వభావం, నిగర్విగా ఉంటుంది, సేవ చేసేటువంటి లక్షణం, వినయంగా ఉంటుంది, సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కలహాలకు ముందుకు వెళ్లకుండా ఉంటుంది. ఎన్ని గాడులు ఒక చోట ఉన్నప్పటికీ కూడా దాన్ని దొరికితే మేత తింటాయి, లేకపోతే అలా తిరుగుతూ ఉంటాయి తప్ప అవి కొట్టుకునేటువంటివి కాదు. మనం ఒక్కసారి మానవుల గురించి ఆలోచిస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా అనేక మంది మానవులలో ఉంటాయి. నేను ఇదివరకు ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు, ఈ గాడులు అనేటువంటివి మరి ఏ ఆహారం పడితే ఆహారం తింటాయి. ఏమిటో తినేటువంటి ఆహారం అంటే ప్రతిదాన్ని తింటూ చివరికి చీకిపోయినటువంటి వస్త్రాలు, మెత్తగా ఉన్నటువంటి బూడిద కూడా తింటాయి, మీరు ఆపే బ్రతికేస్తూ ఉంటాయి. కాబట్టి మనుషులు కూడా ఏది పడితే అది తిని ఏ రకరకాలైనటువంటి కాని చేష్టలతో మరి ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే అది అలాంటి గాడులు మనం ఏమంటాం అంటే, మన పిల్లలు కూడా తిడతా ఉంటాయి కదా అప్పుడప్పుడు. మీరు ఎవరితో తిడతారు ఇద్దరు పిల్లల్ని, దేంతో పోలిస్తారు? మాటలోని అమ్మ అందరూ తిట్టారు అన్నమాట, అందరూ చెప్తున్నారు ఈ మాట. ఎవరు పెట్టకండి అలాగా. మన పిల్లల్ని దేవుడు గాడిలా ఉంచుకొని చెప్పలేదు, మంచిగా ఉంచుకొని చెప్పాడు. సరే, ఈ అడ్డగాడిద అంటే ఏంటంటే, ఇక దానికి వావివాసంలో రకరకాలైనటువంటి పరిమాణమైనటువంటి పనులన్నీ కూడా మనం చేసేటువంటిదిగా ఉంటుంది. సరే, వాటిని మనం ప్రక్కన పెడితే, పాత నిబంధన కాలంలో గాడిదకు బైబిల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మొదటిగా లేవియా కాండం 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ 2 డెక్కలు గల జంతువులన్నింటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమలు వేయకయు ఉన్నవి నీకు అపవిత్రములు, వాటి కళేబరులను పుట్టిన ప్రతి వాడు అపవిత్రుడు. ఎందుకు ఇక్కడ గాడిద అనేటువంటి మాట చెప్పకుండా ఈ మాట చెప్తా ఉన్నాడంటే, మనం ఒకసారి గాడిద యొక్క ఆకారాన్ని చూస్తే, గాడిద యొక్క గిట్ట ఇలాగ రౌండ్గా ఉంటుంది, ఇలాగ మధ్యలో చీలి ఉండదు. ఎద్దుకు కానీ, ఆవుకు కానీ, మేక కానీ చీలినట్టుగా ఉండదు, రౌండ్గా ఉండదు, ఒక చిన్న ఒక బోన్ లాగా. ఇంకొక లక్షణం ఏంటంటే, గాడిద ఆహారాన్ని తినేస్తుంది తప్ప ఆవులాగా కానీ, మేకలాగా కానీ నెమరు వేసేటువంటి జంతువు కాదు. ఈ 2 లక్షణాలను బట్టి గాడిద అపవిత్రమైన జంతువు. మానవులు కూడా వారి యొక్క జీవితాన్ని ఈ లోక సంబంధమైన
సంబంధమైనటువంటి పాపముల చేత లేక లోక సంబంధమైనటువంటి కట్టుబాట్ల చేత బిగించేసుకొని మరి పాప జీవితాన్ని కలిగినటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. అందుచేతే యేసు ప్రభు వారు తన వాహనంగా గాడిదను ఎంచుకున్నాడు. మానవుల లక్షణాలు అనేకమైన లక్షణాలు కలిగినటువంటి ఆ గాడిద అంతేకాదు అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారి లోకంలో ఒక మాట చెప్తా ఉంటారు, ఏమని, నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు. కాబట్టి నెమరు వేసే జంతువు కాకపోయినప్పటికీ కాలికెట్టలు చీలి లేకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు గాడిద ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి అపవిత్రత కూడా పోగొట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు యేసు ప్రభు అని మరి చెప్పడం కాదు. ఇది మరి జాబితాలో అనగా అపవిత్రమైనటువంటి ఈ యొక్క జంతువుల జాబితాలో గాడిద కూడా కనపడతా ఉంది. రెండవదిగా మనం గాడిద గురించి ఆలోచిస్తే గాడిద పాత నిబంధన కాలంలో అనేక మందికి వారి యొక్క ఆస్తిలో ఒక భాగంగా ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 16వ వాక్యంలో అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. ఎవరిని బట్టి? శారాను బట్టి ఫరో రాజు అబ్రహాము గారి మేలు చేశాడట. ఆ యొక్క అబ్రహాము గారి యొక్క భార్య శారా అందంగా ఉన్నప్పుడు ఆమెను తన అంతఃపురంలో తీసుకెళ్ళి ఆయన మరి అక్కడ జాగ్రత్తగా ఉంచుకుంటే అక్కడ దేవుడట వారి యొక్క పరుపులన్నీ కూడా మూసిపడేసాడట, పశువులు మొదలుకొని మరి మనుషుల వరకు కూడా. అది తెలుసుకున్నటువంటి మరి ఫరో అబ్రహాము పిలిచి విషయం అంతా మాట్లాడిన తర్వాత అట్లా ఉంటాడు, ఏమనంటే, నేను నీకు చేసినటువంటి ఆ తప్పుకు ప్రతిగా నీకు ఒంటెలు ఇస్తాను, మేకలు ఇస్తాను, గాడులు ఇస్తాను, ఆడగాడులు ఇస్తాను, మగగాడులు ఇస్తాను. ఎందుకు అక్కడ ఆడగాడులు మగగాడులు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడంటే మగగాడిదలు వ్యవసాయ పనికి వాడేవారు, ఆడగాడిదని బరువులు కొయ్యడానికి వాడేటువంటి వారు. మనలో కూడా మనుషుల్లో పురుషులు మరి బయటికి వెళ్ళి పనిచేసేవారుగా ఉంటే స్త్రీలు కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటారు. ఎంత కుటుంబ భారం అంటే పురుషులు వెళ్ళి బయట పనిచేసేదానికంటే కూడా స్త్రీలు మరి గృహంలో చేసేటువంటి పని చాలా ఎక్కువైనటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది, మరి చాలా మరి ఒడిదుడుకులతో కూడినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ మరి ఆడగాడులు ఎలాగైతే బరువులు మోస్తాయో కుటుంబ భారం అంతా కూడా మోసేటువంటి వారు స్త్రీలు. సరే, ఇక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అబ్రహాము గారికి ఫరో ఆడగాడులు ఇచ్చాడు, మగగాడులు ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు తాను చేసినటువంటి తప్పుకు ప్రతిగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో యోబు గారికి కూడా మరి బహు ఆస్తిపరుడైనటువంటి మాట తెలియజేస్తూ అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివారును ఆస్తిగా ఉండెను. యోబు గారికి ఎన్ని గాడులు ఉన్నాయట? 500 ఆడగాడిదలు. అంటే ఆయనకి ఎంత ఆస్తిపరుడో పండినటువంటి ధాన్యం అంతా కూడా మోసుకు రావడానికి ఈ ఆడగాడులన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో గాడిదలు అనేటువంటివి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తిలో భాగంగా కనపడతా ఉన్నాయి. మూడవదిగా మరి ప్రయాణ సాధనంగా, తర్వాత మరి బరువులు మోయడానికి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం 5వ లైన్లో చూస్తే మిక్కిలి బాధలు శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునకు వాటిని తీసుకొని పోతారు. అనగా ఇతరులకు సహకరించడానికి మరి మిగిలినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా పట్టుకొని వెళ్ళి అనేక మందికి సహాయం చేయడానికి గాడిదల మీద, గాడిద పిల్లల మీద వాళ్ళు మోసుకొని పోతా ఉంటారు. ఇంకా మనం గాడిద గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది వాహనంగా ఉపయోగపడేది. ఏంటి ఇది వాహనంగా ఉపయోగపడేది? నాబాలు యొక్క భార్య అబీగయీలు మరి సుబుద్ధి కలిగినటువంటిది. నాబాలు మొరటివాడిగా ఉండి దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత సౌలు రాజుకు భయపడి సౌలు రాజును చంపాలంటే దావీదుకు నిమిషం పని, కానీ ఆ రీతిగా చేయకుండా
అతను దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి అతని జోలికి వెళ్ళకూడదని దావీదు అతనికి దూరంగా పోయేవాడు. అలాంటి సందర్భంలో దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరివారానికి ఆహారం లేకపోతే నాబాలుకు కబురు పెట్టాడు, నీ గొర్రె మేక మందల్ని నేను కాపలా కాయించాను మా వాళ్ళతోటి, నీవు ఆ మందలన్నీ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్షేమంగా చూసాం వాటిని, కాబట్టి నీవు మా కొంత ఆహారం పంపించానంటే నాబాలు పరుషమైనటువంటి పదాలు మాట్లాడాడు. దావీదు మహారాజు అనేటువంటి విషయం కూడా గుర్తు పెట్టుకోకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఈ మాటలు అబీగయీలు పట్టుకెళ్ళి చెప్పారు నాబాలు యొక్క పరివారం. ఆ వెంటనే అబీగయీలు చేసినటువంటి పని ఏంటో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వాక్యంలో అబీగయీలు దావీదును కనుగొని రాత్రభం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని తన భర్త కొరకు బతిమాలుకుంటుంది. ఆమె చేసిన సుదూర ప్రయాణము, ఆమె దావీదుకు తెచ్చినటువంటి బహుమతులన్నీ కూడా గార్దబాల మీదే మోసుకొని వచ్చింది. ఇంకా పాత నిబంధన కాలంలో ఈ గార్దబాలు లేక గాడిదలు ఎందుకు వాడేవారంటే న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు, తీర్పు చెప్పేటువంటి వారు. ఈ ఊరు నుంచి ప్రక్క ఊరికి వెళ్ళాలన్నా ఎంత ప్రయాణం చేసినప్పటికీ కూడా గాడిదల మీద లేక తెల్లని గాడిదల మీద వాళ్ళు ప్రయాణం చేసేటువంటి వారు. సమూయేలు యొక్క కుమారులు అందరూ కూడా తెల్లని గాడిదల మీద ప్రయాణం చేసి న్యాయపు తీర్పులు చెప్పడానికి వెళ్ళేటువంటి వారు. ఇది బైబిల్లో గాడిదకు ఉన్నటువంటి చరిత్ర. అలాగే అన్ని మంచి కార్యాల వరకు ఉపయోగించబడుతుంది. కానీ ఈ గాడిద కొన్ని కట్టుబాట్ల మధ్యలో ఉండిపోయింది. బేదలియా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి గాడిద కట్టబడి ఉంది అనగా అక్కడే మేత తింటుంది. ఆ కట్టబడిన చోటే మలమూత్రాలు వేసేస్తూ ఉంటుంది. ఆ కట్టబడిన చోటే నీరు తాగుతుంది. ఆ గుంపులోనే దాని యొక్క విశ్రాంతి కూడా తీసుకునేటువంటిదిగా ఉంటుంది. అనగా ఏమాత్రం కూడా భౌతికమైనటువంటి శుభ్రం లేనటువంటి స్థలములో ప్రాంతంలో ఈ గాడిద తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటే ప్రభువుకు ఆ గాడిద గుర్తొచ్చింది. దానిని విప్పి నా దగ్గరకు తీసుకొని రండి. ఎవరైనా ఇది ఎందుకు విప్పుచున్నారని అడిగితే ఇది ప్రభువులకు కావలసి ఉన్నదని ఒక మాట చెప్పండి, వాళ్ళు మాట్లాడేటువంటి సంబంధమే ఉండదు అనేటువంటి మాట చెప్పారు. మొదటిగా మనం గాడిదలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు చూస్తాం. రెండవదిగా గాడిదలో మరి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇప్పుడు మన సందర్భంలో లేక మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి మరి 9 వాక్యాలకు కానీ, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు కానీ, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 38 వరకు ఉన్నటువంటి ఈ భాగాల్లో ఉన్నటువంటి గాడిద కట్టబడిన గాడిద, కట్ల చేత బంధింపబడిన గాడిద. గాడిదను మనం మానవులకు పోల్చుకుందాం. ప్రపంచంలో లోకంలో అనేక మంది మానవులు పాపం అనేటువంటి కట్ల చేత బంధించబడినటువంటి వారిగా ఉంటూ ఉండగా, అలాంటి వారందరి వరకు కూడా ప్రభువు ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేతే కదా నేను పాపులను పిలువవచ్చింది అంటాడు ఆయన. కాబట్టి బంధించబడినటువంటి యొక్క గాడిద ప్రభు యొక్క కృపను బట్టి ఇవాళ విడిపించబడతా ఉంది. చూడండి అక్కడ చెప్పేటువంటి చక్కని మాట 21వ అధ్యాయం 2వ వాక్యంలో, మీరు ఎదుగుతున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడు. గాడిద ఆ కంపులోనే జీవిస్తూ ఉంది, ఆ వాసనలోనే జీవిస్తూ ఉంది, ఆ మురికి కోపంలోనే జీవిస్తూ ఉంది. ఈ దినాల్లో అనేక మంది మానవులు, అనేక మంది మనుష్యులు మరి ఇలాంటి మురికి కోపమైనటువంటి జీవితంలో, పాపకోపమైనటువంటి జీవితంలో మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇది ఎవరో చెప్పేటువంటి మాట కాదు. ఈ కట్టబడినటువంటి గాడిద ఎంత మురికి కోపంలో ఉన్నప్పటికీ కూడా అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎవరికి కావాలట? ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది మనం చెప్పుకునేటువంటి మాట కాదండి, ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా
జాగ్రత్తగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనం జకరియా గారు యేసు ప్రభు కంటే ముందే ఈ ప్రవచనాన్ని చెప్పాడు. అనగా కట్టబడినటువంటి గాడిద విప్పబడాలి, విప్పబడినటువంటి గాడిద మీద ప్రభువు అధిరోహించి దాన్ని వాహనంగా చేసుకుని ఇదిగో సియోను పట్టణంలోనికి యెరూషలేము పరిశుద్ధ దేవాలయంలోనికి ఆయన రాబోతా ఉన్నాడు అని జకరియా గారు చెప్పిన ప్రవచనాన్ని యేసు ప్రభు వారు ఇవాళ నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ మంటలాది వారపు దినాల్లో మనం దాన్ని ధ్యానం చేసుకోవడానికి కారణం ఏంటంటే కట్టబడినటువంటి గాడిద మరి విప్పబడేటువంటిదిగా ఉండాలి. ఈ విప్పబడినటువంటి గాడిద మీద ప్రభు ఎక్కి కూర్చోగానే జయప్రవేశము జరిగినటువంటిదిగా కనపడతా ఉంది. జయప్రవేశము జరిగినటువంటిదిగా యేసు ప్రభు వారి లోకానికి అందుకే వచ్చాడు. పాపముల చేత అపరాధముల చేత మనమందరం కూడా బంధించబడి ఉండిపోయాం. ఈ బంధకాల్లోనే ఉండిపోయాం. చూడండి, మనం అనుకుంటాం ఏమంటే ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే ఒక నుయ్యందట పాడుపడిపోయినటువంటి ఒక నుయ్య, అందులో ఒక 10-20 కప్పలు ఉన్నాయట. అవి ఎంతసేపు కూడా అది చూసి అనుకుంటే ఏమంటే మా ప్రపంచం అంతా కూడా ఈ నుయ్యే, ఈ పాడుపడిపోయిన నుయ్యే. ఎందుకు అలా అనుకుంటాయి తెలుసా? ఎందుకు అనుకుంటాయంటే కప్ప మెడ మెదవుతుంది, మెడ అటు ఇటు తిరగదు. మన మెడ అయితే తిరుగుతుంది, ఎటు కావాలంటే తిరిగిపోతుంది, కప్ప మెడ తిరగదు. ఇంకోటి ఏంటంటే కప్ప ఇలా పైకి చూడలేదు, ఎందుకంటే ఆ మెడ తిరగదు కాబట్టి పైకి చూసే అవకాశం లేదు. పైకి చూస్తే తెలుస్తుంది దాన్ని మించిపోయినటువంటి విశాలమైనటువంటి ఆకాశం ఉందని. కానీ దాని పరిస్థితి పైకి చూసేటువంటి స్థితి లేదు కాబట్టి ఈ నూతులోనే, ఈ మురికి కోపంలోనే ఉంది నా ప్రపంచం. ఎంత బాగుంది. ఆ నీరు కనుక ఒక బకెట్ తీసేలా బకెట్ తెచ్చుకుంటే వాసన భరించలేక పరిగెత్తిపోతాం. అంటే కప్ప అనుకుంటే ఎంత మంచి వాతావరణంలో జీవిస్తూ ఉన్నాము. నిజమే, అనేక మంది దినాల్లో పాపాల చేత బంధించబడి అపరాధాలు చేసుకుంటూ మా జీవితం ఇదే, మా బ్రతికిదే, ఇంతకంటే మాకు సంతోషము ఈ లోకంలో లేదని బ్రతికేస్తా ఉంటారు. అలాంటి వారి వరకే ఆయన లోకానికి వచ్చాడు. పాపముల చేత కట్టబడి ఉన్నటువంటి వారు, లేక ఆయా రకాలైనటువంటి లోక సంబంధమైన నిబంధనల చేత బంధించబడినటువంటి వారికి విడుదల కలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ బేతనియ తర్వాత ఉన్నటువంటి గ్రామం బేతనియలో యేసు ప్రభు వారు ఒక మంచి కార్యం చేశారు. దీనికంటే ముందుగా ఏమిటా కార్యం? ఆయన ప్రేమించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి లాజరు అనేటువంటి వాడు చనిపోయాడు. చనిపోయినటువంటి సందర్భాన్ని యేసు ప్రభు వారికి వెనువెంటనే కబురు వెళ్ళింది. కానీ ఆయన కావాలని లేట్ చేశారు. ఎందుచేత దేవుని మహిమను బయలుపరచడానికి ఆయన ఆలస్యముగా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ యొక్క మరియం మార్త దగ్గరికి వెళ్ళి ఎక్కడ సమాధి నడవండదంటే మార్త అంటుంది ఏమంటే ఎందుకు ప్రభు ఇప్పుడు వెళ్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఆ యొక్క శవం వాసన వస్తుంది, కంపు పడుతుంది, ఆ కంపు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తా ఉంటే ఆయన కన్నీళ్లు విడిచాడటండి. ఏమి విడిచాడు? కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభు వారు 2 సందర్భాల్లో కన్నీళ్లు విడిచాడు. మొదటి సందర్భం యేసు కన్నీరు విడిచి వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళాడు. రాయితీమన్నాడు. ఆ యొక్క బట్టల చేత చుట్టబడినటువంటి లాజరు శవాన్ని బయటికి తీసుకొచ్చాడు. మరి తీసుకొస్తే కదా కదిలిందా? శవము కదలేదు. ప్రభు అంటాడు ఏమనంటే అతని కట్లు విప్పండి, కట్టబడినటువంటి కట్లు విప్పబడాలి. పాప బంధకాల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా పాప బంధకాల నుంచి బయటపడాలి. పాప బంధకాల నుంచి బయటపడితేనే తప్ప ప్రభు యొక్క మహిమేంటో మనం చూడలేము. కట్టబడినటువంటి కట్లుగా లాజరు చుట్టూ కట్టేస్తున్నట్టు ఆ బట్ట విప్పితేనే కానీ లాజరు చలనము రాలేదు. ఆ కట్లు విప్పారు, లాజరుగా బ్రతికిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోక సంబంధమైనటువంటి పాపాలు, ఒక పాపం కాదు, 2 పాపాలు కాదు, వాటి గురించి నేను చెప్పక్కర్లేదు మీకు. వీటన్నిటినీ కూడా మనం మరి కలిగి జీవిస్తూ మన యొక్క జీవితాలు అపవిత్రం చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి అపవిత్రమైనటువంటి జీవితం నుంచి మనం తప్పించబడాలని యోహాను గారు ఒక మాట చెప్తా ఉంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం
2వ వాక్యంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు వారి లోకములో చెప్తా ఉన్నారు, ఏమని చెప్తా ఉన్నారు? నా శాంతినే నీకు అనుగ్రహిస్తాను, నా శాంతినే నీకు ఇస్తాను తప్ప లోకం ఇచ్చేటువంటి శాంతి మీకు శాంతి కానే కాదు, అందుబట్టి మాత్రమే మీకు శాంతి కలగాలి అని చెప్తా ఉన్నాడు. ఇది యోహాను గారు చెప్తా ఉన్నారు. ఏమంటే నీ ఒక్కడినే కాదు శాంతి ఇవ్వటం, లోకంలో ఉన్నటువంటి సర్వ మానవుల యొక్క రక్షణ కొరకు తన యొక్క పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకుని లోకానికి వచ్చినటువంటి వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. అందుకే కదా మనం పాట పాడతాం. ఏం పాటది? శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, శివధర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఆయన శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. మన పాపపు పట్లు విప్పడానికి లోకానికి వచ్చాడు. మనల్ని మరి పరిశుద్ధులుగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కట్టబడినటువంటి వారుగా ఉంటే దేనిని కూడా మనం స్వతంత్రం చేసుకోలేము. మూడవదిగా ఈ గాడిద, మూడవ అంశం, విప్పబడినటువంటి గాడిద. ఎలాంటి గాడిద ఇది? విప్పబడినటువంటి గాడిద. అంటై యాస్, విప్పబడినటువంటి గాడిద. ఇప్పుడు కట్లు లేవండి దానికి. ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళారు, దాని కట్లు విప్పారు. దాన్ని ప్రభు దగ్గరకు తోడుకొని వస్తా ఉన్నారు. ఆ గ్రామస్తుడు అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా దాని కట్లు తిరిగిపేస్తా ఉన్నారు. ఆ గ్రామస్తుడు మతి కూడా అలాగే ఉంది. ఆ పాప బంధకాల్లో ఉన్నటువంటి వాడిగా ఉండి ఆ గాడిద విశాలమైనటువంటి స్థలానికి వెళ్తా ఉంటే అతను ఇష్టపడిన వాడిగా ఎందుకు ఇప్పుతున్నారంటే ఒక మాట చెప్తా ఉన్నారు, ఇది ప్రభువులకు కావలసి ఉన్నది. మనలో ఎన్ని పాపములు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అపరాధాలు మనలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రభువులకు కావలసి ఉన్నది. మనలను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఆయన ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు ప్రభువును బట్టి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని, ప్రియ దేవుని బిడ్డలుగా మనతోటి సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఈ మాట ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో గాడిదను, గాడిద పిల్లలు ఎక్కి ఆయన జయ ప్రవేశం చేస్తున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మాట మన మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తే, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి, తోలుకొని రండి. మన పూర్వీకులు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మనందరినీ కూడా నీ సన్నిధికి తోలుకొని వచ్చినందుకు వందనాలని ప్రార్థన చేసేవారు. తోలుకొని వచ్చినందుకు నాకు చిన్నప్పుడు చాలా కొత్తగా ఉండేది ఆ మాట. ఏంటి తోలుకు రావటం ఏంటో బాబు, మనం మనుషులు కదా అని అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది ఈ మాట. వాళ్ళు ఆ మాట ఎందుకు వాడారు. మనందరం కూడా ఆ దారి తప్పిపోయి అక్కడక్కడ తిరుగుతూ ఉంటే దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమించి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన రక్షణను మనకిచ్చి మనందరినీ కూడా ఊరి మీద తిరగండి రా బాబు, రండి దేవుని సన్నిధికని ఆయన తోలినటువంటి వాడిగా, ఆయన మరి సమకూర్చుకున్నటువంటి వాడిగా ఆయన కనపడతా ఉన్నాడు. ఆయన కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మనం కావాలి, మనకు కావాలి. ఆయన చెంతకు చేరాలంటే మన లోక సంబంధమైన, పాప సంబంధమైన కట్లు విడిపించుకోవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం
3వ వాక్యంలో ఎవడైనను మీలో ఏమైనను మీతో ఏమైనను అనే ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పండి. చాలు. మనమందరం కూడా ప్రభువులకు కావలసిన వారమే. అందరం కూడా ఎందుచేత అందరం ఆయన పిల్లలమే. అందరిని ఆయన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు. అందరినీ ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం అయితే మాట విన్నటువంటి వారంగా ఇంకా ఈ లోక సంబంధమైన కట్టుబాట్లకు బలైపోయి మనం అదే మురికి కోపంలో అదే పాపంలో జీవించాలనుకుని ఆలోచిస్తూ ఉంటే ఆయన ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ పాపుల మధ్యలోకి ఆయన వచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొక్కకు వచ్చి అతని నోటితో నేను నాతో కూడా అతనితో కలిసి భోజనం చేస్తానంటాను. భోజనం అంటే మన సహవాసానికి మన స్నేహానికి చివరి పెట్టారు. ఈ భోజనం చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే జరిగిపోయే విషయాలు, జరగబోయే విషయాలు, అనేకమైన సందర్భాలు మాట్లాడుకుంటూ నెమ్మదిగా భోజనం చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే అలవాటు ఉంది. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళట రొట్టెలు తయారు చేసుకొని మంచి మంచి కూరలు తయారు చేసుకొని ఈ యొక్క అంజూరపు చెట్ల కింద మరి బట్టలు వేసుకుని దాని మీద ఒక పక్కగా పడుకొని ఈ బుట్టలన్నీ కూడా ఎదురుగా పెట్టుకొని జరిగిపోయినటువంటి యుద్ధానికి సంబంధించిన విశేషాలన్నీ, ఏ రీతిగా శత్రువు వచ్చాడు, ఏ రీతిగా జయించాము, ఏ రీతిగా దేవుడు మనకు సహాయం చేశాడు, ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెలట చక్కగా సంతోషంగా తింటా ఉంటారటండి. ఇది సహవాసం. ఏ సహవాసం? విజయం పొందిన తర్వాత వారి కలిగి ఉన్న సహవాసం. మనం ప్రభువు దగ్గరకు చేర్చబడిన తర్వాత ఆయన మనతో కలిసి ఆయన విందు చేయాలని మరి ఆశపడుతున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎంతటి ఆశ ఆయన కలిగి ఉన్నాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట యాకోబు గారు తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున ప్రకారము కదిలినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కన్నాడండి మనల్ని. ఆయన యొక్క ఉదరంలో నుంచి మనం వచ్చాం. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనందరం కూడా రక్షించబడినటువంటి వారుగా ఉన్నాం. అందుచేత ఈవేళ మనందరం కూడా ఆయన పిల్లలం. ఎవరు పిల్లలు అవుతారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో మరి చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. తను అందరూ అంగీకరించును అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఈవేళ మనందరం ఇక్కడ ఈ సన్నిధిలో సంతోషంగా ఉన్నామంటే దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? మనందరం కూడా ఆయన పిల్లలము. ఆయన మనం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు మనందరం కూడా ఆయన యొక్క ప్రథమ సంతానం, ప్రథమ ఫలముగా ఉన్నటువంటి వారంగా ఉన్నాం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువును బట్టి ఈ గాడిదకి గౌరవం పెరిగింది. ఏం పెరిగింది? గౌరవం పెరిగింది. ఏమిటి గౌరవం? బయట ఉన్నప్పుడు పాపం చేస్తూ ఉంటే మరి మన కుటుంబీకులే మనల్ని తిట్టుండొచ్చు, మనకు తెలిసిన వారు మనం తిట్టుండొచ్చు, మన బంధువులు ప్రభువు నమ్ముకున్నటువంటి వారు తిట్టుండొచ్చు. అయితే ఈ దినాన ప్రభువును బట్టి మనకి ఏం కలిగిందో తెలుసా? గౌరవం కలిగింది. పౌలు గారు అంటాడు, నన్ను చూసిన వారు నా ప్రభువును నాలో చూడాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మనం పనిచేయటువంటి ప్రేమను బట్టి ప్రభువును మనలో చూస్తుందండి ప్రపంచం అంతా కూడా. ఆ రీతిగా మనకు గౌరవం పెరిగేటువంటిదిగా కనపడతా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6-7 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. కట్టబడినప్పుడు పంపులో ఉంది, కట్టబడినప్పుడు లోకం అంటే తెలియదు, కట్టబడినప్పుడు శుభ్రం అంటే తెలియదు,
ఇవాళ విడిపించబడింది. ఆ చిన్న ప్రయాణం ప్రభు దగ్గరికి చేసిన తర్వాత అది శుద్ధి పడింది. రాగానే ప్రభువును బట్టి దానికి ఏం కలిగింది? ఇప్పుడు గౌరవం వచ్చిందండి. ఎంత గౌరవం ఇచ్చారంటే వాళ్ళు, ఎంత గౌరవం ఇచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలు అంగీలు వేసుకున్న తర్వాత ఒక వస్త్రాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ఇలా పైన వాళ్ళు ఇలా చుట్టుకుంటారు ముసుగులాగా. ఈ చుట్టుకున్నటువంటి వస్త్రం చాలా పరిశుద్ధమైనదిగా, చాలా పవిత్రమైనటువంటిదిగా, చాలా ప్రత్యేకమైనటువంటిదిగా దాన్ని వాళ్ళు భావిస్తారు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు లోపల ఉన్నటువంటి వస్త్రాలు కాకుండా చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రమైనదిగా ఆలోచించేటువంటి ఆ వస్త్రాన్ని తీసి ఆ గాడిద యొక్క వీపు మీద వేశారటండి. ఎవరి వరకు వేశారు? ప్రభువు దాని మీద అధిరోహించడానికి. అనగా ఎంతో పవిత్రముగా ఇచ్చేటువంటి వస్త్రాన్ని కూడా తీసి ప్రభువును బట్టి ఆ గాడిద మీద వాళ్ళు వేసిన వారు కదా. మరి మనం కూడా మన పాప జీవితంలోంచి బయటకు వచ్చేస్తే తండ్రి మనలను తన కుమారులుగా, కుమార్తెలుగా, తన బిడ్డలుగా మరి స్వీకరించడానికి ఇష్టపడుతున్నటువంటి మరి దేవుడిగా కనపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అది విప్పబడిందో, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో ఆ వెంటనే దానికి గౌరవం పెరిగిపోయింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా ఆ బట్టలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ వెళ్తున్న బట్టలు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటో చూడండి. అక్కడ జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి. ఎంత గౌరవం వచ్చిందండి గాడికి. గురుకులో ఉన్నప్పుడు అబ్బా భరించలేం, అటువైపు చూడలేము మనం. ఇవాళ బయటకు వచ్చింది వారి యొక్క ప్రత్యేకమైన వస్త్రాలు అయిపోయి అందరి దగ్గర వస్త్రం లేక ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? దారి పొడవునా ఉన్న చెట్ల కొమ్మలు తీసి, అనగా ప్రభువు దానిని అధిరోహించిన దానిని బట్టి ఆ గాడిద నేల మీద నడవడానికి వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడలేదు. ప్రభువును మనం కలిగి ఉంటే మనల్ని కూడా ఈ లోకం అదే రీతిగా చూసేటువంటిదిగా ఉంటుంది. గలతీ సంఘానికి పౌలుగా రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 31వ వాక్యం, అదే రీతి 5వ అధ్యాయం 1వ వాక్యంలో, కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు. 5వ అధ్యాయం 1వ వాక్యంలో, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందకు చిక్కుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోండి. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి ప్రభు యొక్క బిడ్డగా నీవు ఎంచబడిన తర్వాత నీ రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇది ఎవరు కూడా మరి దానిని సంరక్షించేటువంటిది లేదు. పౌలు గారు గలతీ సంఘానికి తేటగా చెప్తూ ఉంటాడు, మనం స్వతంత్రులు అండి. ఇప్పుడు మురికి కోపంలో లేము, పాప కోపంలో లేము, వెప్పబడినటువంటి వారం. ప్రభు యొక్క పరిశుద్ధత మనలో ఉంది. ప్రభు మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ పాప బంధకాల నుంచి విడుదల పొందినటువంటి వారు. గలతీ సంఘానికే చెబుతూ మళ్ళీ 4వ అధ్యాయం 7వ వాక్యం అంటాడు, కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవిక పాపానికి బానిసవు కాదు. కిందంటాడు, కావున కుమారుడని. మనం ఎవరు? దేవుని పిల్లలం, దాసులు కాదు, పరివారం కాదు, మురికిలో జీవించేటువంటి వారం కాదు, పాప జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారము కాదు. కుమారులైతే దేవుని వారసులు. మరి ఎవరిప్పుడు ఒక ప్రశ్న యోహాను గారు అంటా ఉన్నాడు, మీరు దేవుని కుమారులు అంటా ఉన్నాడు. పౌలు గారు అంటా ఉన్నాడు, ఆయన యొక్క పరిశుద్ధతకు మీరందరూ కూడా వారసులు అంటా ఉన్నాడు. వారసులు ఎంతమందిని ఆ వారసత్వాన్ని నిలుపుకొని బ్రతుకుతా ఉన్నాం? ఎంతమందిని ఆ వారసత్వంతో ముందుకు సాగుతా ఉన్నాం? ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ గాడిద విప్పబడిన తర్వాత, ఆ వస్త్రాలన్నీ కూడా వేసి పరిశుద్ధపరచబడిన తర్వాత
ఈ గాడిదట సాత్వికుడైనటువంటి ప్రభువుకే వాహనంగా మారిపోయింది. ఎవరికి వాహనంగా మారింది? సాత్వికుడైన ప్రభువుకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యంలో మరి మత్తయి గారు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. శాంతి లేదు, శాంతి లేదు, శాంతి లేదు అనుకుంటాం మనం. ఎక్కడెక్కడో తిరుగుతాం, శాంతి లేదు. ఏమేమో తింటాం, శాంతి లేదు. ఏమేమో ధరిస్తాం, శాంతి లేదు. ఉదయం తింటాం, మధ్యాహ్నం ఏం తినాలి ఆలోచిస్తాం. మధ్యాహ్నం తింటాం, సాయంత్రం ఏం తినాలి ఆలోచిస్తాం. ఈ పండగకు ఒక జత బట్టలు కొడతాం, మళ్ళా పండగకి ఏం కొనాలి అని ఆలోచిస్తాం. ఈ బుర్రకి శాంతి లేదు, ఈ బుర్రకి సమాధానం లేదు. కానీ ప్రభు అంటారు చూడండి, అక్కడ చక్కటి మాట, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ప్రభు ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మను మీరు వరముగా కలిగిన దినాన మీకు విశ్రాంతి దొరుకుతా ఉంది. కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉంటాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యం మొదటి భాగంలో, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 14వ వాక్యం మొదటి భాగంలో, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఎవరు ఉద్ధరిస్తారండి? మరణ ద్వారానికి వెళ్ళిపోతే మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతూ ఉంటే మనం 100 మంది చుట్టూ చేరితే బతికించగలవా? బ్రతికించలేదు. కానీ నరకంలో వెళ్ళిపోకుండా మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన ప్రభు అట ఆ మరణ కోపములో నుండి మనలను తప్పించడానికి సమర్థుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ మేలు మన వరకు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆరోగ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సీయోను కుమార్తెను గురించి చెప్పబడినటువంటి ప్రవచనం, అనగా జకరియా గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ చెప్పబడినటువంటి ఈ ప్రవచనం ఈ దినము నెరవేరినటువంటిదిగా కనపడతా ఉంది. సీయోను కుమారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాల్చి నడుచుచు, వారు చూపులు చూచుచు, కులుగుచూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మోగిస్తూ ఉంటారు. అనగా దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను వాళ్ళు కోల్పోయినటువంటి వారుగా, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత నుంచి దూరపరచబడినటువంటి వారుగా, దేవుని యొక్క పరిశుద్ధతకు ఎక్కడికో పోయి జీవిస్తూ ఉన్నారు. మామూలు బట్టి మా సొంతగా మాత్రమే మేము అభివృద్ధి చెందామనేటువంటి మాట. ఎవరు ఈ సీయోను కుమార్తెలు అంటే? ఈ సీయోను కుమార్తెలు అంటే ఎక్కడో లేరు, ఆ యెరూషలేములోను సీయోను కొండ పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి వారే. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యం, అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 11వ వాక్యంలో చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, ఈ వాక్యం యొక్క నెరవేర్పు జరుగుతూ ఉంది. అనగా సీయోను కుమార్తెలు ఎంతగా గర్వించారో, యెరూషలేము కుమార్తెలు ఎంతగా మెడచాచి తిరుగుతూ ఉన్నారో, వారు మేమే అనుకునేటువంటి మరి ఆ యొక్క ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు ఆశ్రయించారు. ఇందులో ఎంతమంది ఉన్నారో తెలుసండి? 5 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, మహాసభ వారు, పిలాతు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. ఈ 5తో పాటుగా 6వ వాడు ఉన్నారు. చూడండి 11వ వాక్యంలో, అప్పుడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగునట్లుగా ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. 7 వచ్చారు. బరబ్బ ఒకడు, ప్రధాన యాజకులట జనులు ప్రేరేపించారట. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ఇంకా మహాసభ వారు, పిలాతు, బరబ్బ, జనులు. ఈ 7 రకాల జనాలు ఎవ్వరు విడిచిపెట్టలేదండి ప్రభువుని. అంత పరిశుద్ధుడైనటువంటి వాడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత జాలి కలిగిన వాడు, మన పాపముల నుంచి మనల్ని విముక్తి చేయడానికి తన యొక్క స్వాస్యాన్ని తండ్రి దగ్గర నుంచి విడిచిపెట్టుకుని ఈ లోకానికి, మన మధ్యలోకి, పాపుల మధ్యలోకి వచ్చినటువంటి ఆ ప్రభువును ఎవ్వరూ స్పేర్ చేయలేదు. ఎవరు కూడా
మరి కాదు, ఆయన మంచివాడనేటువంటి మాట చెప్పలేదు. ప్రజలు, ఆయన పెట్టినటువంటి ఆహారాన్ని తిన్నటువంటి ప్రజలు, ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి ప్రజలు, ఆయన వెనకాల తిరిగి ఆయన మాట మాట్లాడితే విని సంతోషపడదాం అనుకున్నటువంటి ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఇంకా మిగిలినటువంటి పెద్దలు, పిలాతు న్యాయాధిపతి ఒక సందర్భంలో 2 సందర్భాల్లో విడుదల చేయాలనుకున్నాడు. ప్రజలు ఆ ఇంటి దగ్గర చూసినటువంటి మాట తట్టుకోక కష్టపడి. అయితే పిలాతు ఏం చేసేవాడు తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఇంటికి చదవడం ఒకసారి. పిలాతు గలిలీలైనటువంటి కొందరి యొక్క రక్తాన్ని బలిపీఠాల మీద ఒలికించి వారి బలిపీఠాలు అపవిత్రం చేసేవాడు. అంత దుర్మార్గుడు పిలాతు. ఇలాంటి దుర్మార్గుడు కూడా మరి ప్రభువుని సిలువ వేయడానికి మరి గుర్తుకొచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డగా సీయోను కుమార్తెలు గర్విస్తున్నాయి. యెరూషలేము కుమార్తెలు మెడ తిప్పుకోకుండా గజ్జల సవరణ చేస్తా ఉన్నారట. ఏమంటున్నారంటే గజ్జల సవరణ ఏంటో తెలుసా? ఏం చేయమంటారు యేసు ప్రభుని? ఆయన ఏ తప్పు కనపడలేదని అంటే సిలువ వేయము, సిలువ. ఇదే పాటిక ఇక చరణం అదే, పల్లవి అదే, ముగింపు అదే, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఇదే గజ్జల సవరణ చేసి ప్రభువును అప్పగించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా దారుణంగా మారిపోయిందో యెషయా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ సీయోను కుమార్తెల యొక్క పరిస్థితి, యెరూషలేము కుమార్తెల యొక్క పరిస్థితి, లేక ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘము యొక్క పరిస్థితి, ఈ దినాల్లో ఉన్నటువంటి సంఘాలలో కొంతమంది యొక్క పరిస్థితి ఎలా తయారైపోయింది అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, ద్రాక్ష తోటలోని గుడిసెవెలను, దోసపాదులోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సీయోను కుమార్తెలు విడవబడి ఉన్నారు. ఎవరైనా ఒక రైతు ఒక పొలం వేసిన తర్వాత ఆ పొలంలో ఏదో ఒక మూల పాకేసుకుంటాడు. ఈ పాకను ఎప్పటి వరకు పట్టించుకుంటాడంటే కోత వచ్చే వరకే పట్టించుకుంటాడు. చక్కగా చూసుకుంటాడు, దానికి చేయాల్సిన చిన్న చిన్న పనులు చేసుకుంటే అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు మిగిలిన సమయం అంతా. కానీ పంట వస్తుంది చూసారా, కోత వస్తుంది చూసారా, ఈ కోత చేతికి వచ్చినప్పుడు ఇక పందెం దగ్గరికి వెళ్ళడు. వచ్చిన కోతంతా కత్తిరించుకుని బస్తాల్లోనో లేకపోతే పొట్టల్లోనో వేసుకుంటాడు. ఈ పాక శిథిలమైపోతా ఉంటాడు. ఈ సీయోను కుమార్తెల యొక్క పరిస్థితి, లేక యెరూషలేము కుమార్తెల యొక్క పరిస్థితి, కొన్ని పట్టణాల యొక్క పరిస్థితి, కొన్ని సంఘాల యొక్క పరిస్థితి అదే రీతిగా మారిపోతా ఉంది. దోసపాదులో ఉన్నటువంటి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి పాకలనగా వెలవెలపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధుని వారు గుర్తించలేనటువంటి వారుగా, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను వారు గ్రహించలేనటువంటి వారుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోయంత్రాలకు వృద్ధితనం కలగ చేస్తా ఉంది. అందుకంటే ఎఫెసీ పత్రికలో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోకపోతే ఇర్మియా గారు అంటా ఉన్నాడు మనలాంటి వారి కొరకు. ఇర్మియా గారు 4వ అధ్యాయం 22వ వాక్యంలో, నా చదువులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుట వారికి తెలియదు కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలు. కఠినంగా చెప్తా ఉన్నాడండి ఇర్మియా గారు. యెషయా గారు అయితే కొంచెం జాగ్రత్తగా బాధపడతారేమో పిల్లలని అన్ని ప్రవచనాలు చెప్పుకొచ్చాడు. కానీ ఎక్కువ ఇర్మియా గారు మీరు బాగుపడకపోతే పాడైపోతారు, జాగ్రత్త. ఎందుకంటే మీరు అవివేకులు. మొదటి మాటే చెప్తా ఉన్నాడు, అవివేకులు, నన్ను ఎరగరు, మూఢులైన పిల్లలు, తెలివి లేని వారు. తెలివి అంటే వారికి యెహోవా అనేటువంటి భయం లేదు, భక్తి లేదు. ఆ రెండు ఉంటే తెలివి వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. తెలివి ఉంటే, వివేకం ఉంటే, వివేచన ఉంటే లోక సంబంధమైనటువంటి వంకర పనులు మనం చేసేవారంగా ఉండం. ఇలాంటి వారందరినీ బాగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి మరి వచ్చినటువంటి వారుగా ఉంటారు. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, విప్పబడి అలంకరించబడినటువంటి గాడిద. ఏంటట? విప్పబడి అలంకరించబడినటువంటి గాడిద యెరూషలేము పట్టణంలో
జయప్రవేశం చేస్తా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యంలో జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఎప్పుడు కేకలు వేశారు? ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని వాళ్ళు కేకలు వేశారు. ఏ దినమది? 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో బ్రతికాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఇక ఆయన ఒక వారం దినాలు లేక 4-5 దినాల్లో సిలువకు అప్పగించబడతాడు అనుకున్నటువంటి సమయంలో ఇదిగో కట్టబడినటువంటి గాడిదను కూడా విప్పికొచ్చి దానిని పరిశుద్ధపరిచి దాని మీద ఎక్కి యెరూషలేము జయప్రవేశం చేశాడు. యెరూషలేము జయప్రవేశం ఏ దినాన చేశాడో తెలుసా? ఏ దినం చేశాడో తెలుసా? 118వ కీర్తన 24వ వాక్యంలో చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. ఏ దినం అది? యెహోవా దొరికిందా అమ్మా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. ఎప్పుడు ఆయన యెరూషలేములో పరిశుద్ధ దేవాలయంలో జయప్రవేశం చేసి వ్యాపారస్తులందరినీ పారద్రోలి అక్కడ గాడిదను ఎలాగైతే ప్రక్షాళన చేశాడో యెరూషలేము దేవాలయాన్ని కూడా ప్రక్షాళన చేసి నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం, అదే యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనందరి కొరకు కూడా ఏర్పాటు చేసినటువంటి దినం. ఆయన మందిరంలో ప్రవేశము లేనటువంటి మనలాంటి వారికి ఆయన ప్రవేశం ఇచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనకి కూడా ఒక అవకాశం దొరికింది. ఏంటి అవకాశం తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యంలో, వెంటనే సర్వలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని అక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహము, దేవదూతల సమూహం అంతా కూడా దేవుని నామాన్ని మహిమపరిచారు. వేళ యెరూషలేము జయప్రవేశం చేసి అంటరాని వారంగా దూరంగా ఉన్నటువంటి మనలాంటి వారికి మందిర ప్రవేశాన్ని ఇచ్చి నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనగానే అక్కడ చూడండి, అక్కడ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి. ఇవాళ మనం కూడా మాట్లాడటానికి దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ మాట మనందరం కలిసి ఒకసారి చెప్పి ప్రార్థన చేసుకుందాం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆ దినాన దేవదూతలు పాడింది, ఈ దినాన మనము కూడా పాడుతా ఉన్నాం. ఎందుకో తెలుసా? రాబోయే కాలంలో మనము కూడా మహిమా స్వరూపులుగా ప్రభువుతో కూడా ఉండడానికి దేవుడు మనకి తన కుమారుని ద్వారా ఒక అర్హత ఇచ్చాడు. ఈ అర్హత మనం కాపాడుకుందాం. అర్హతను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవిద్దాం. దేవుడి మాట దీవించుగాక.